పైకి చూడ్డానికి వాళ్ళంతా దానవీర సూర కన్నుల్లాగా బిల్డప్ ఇస్తారు. 10 పరకా దానం చేసి మాకంటే గొప్పోళ్ళు ఈ భూమి మీదే లేరు అన్నట్టు మార్కెటింగ్ చేసుకుంటారు. కానీ నిజానికి వీళ్ళు చేసేదేంటి? అడ్డమైన యాప్స్ని ప్రమోట్ చేయడం, ప్రజల ప్రాణాలతో ఆడుకునే ఆ కేటుగాల నుంచి భారీగా రెమ్యునరేషన్లు తీసుకొని ఆస్తులు కొనుక్కోవడం, అమాయకుల రక్తంతో తడిచిన ఆ డబ్బులో కొంత భాగం మళ్లీ అమాయకులకే పంచి తామేదో దేశాన్ని ఉద్ధరిస్తున్నట్లు ఫీలింగ్. అమాయక ప్రజల నుంచి వీళ్లు తప్పించుకున్న చట్టం నుంచి మాత్రం తప్పించుకోలేరు. అందుకే బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్స్ చేసిన సెలబ్రిటీల ఆస్తులు జప్తు చేసింది ఈడీ. సెలబ్రిటీలు చేసే దాన ధర్మాల గురించి మాట్లాడుకుంటే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చే పేరు సోనూ సూద్. అవసరం ఉన్నవాడికి వెనకాడకుండా సాయం చేసి మార్కెట్లో మంచి పేరు సంపాదించుకున్నాడు సోనూ సూద్. కరోనా టైంలో మొదలైన ఆయన సహాయాల పరంపర ఇప్పటికీ కొనసాగుతోంది. కానీ ఇంత మంచి పేరు తెచ్చుకున్న సోనూ సూద్ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. దానికి కారణం ఆయన బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్స్ చేయడమే. బెట్టింగ్ యాప్స్ కు ప్రమోట్ చేసిన మిగిలిన స్టార్లతో కంపేర్ చేస్తే సోనూ సూద్ కు మంచి పేరుంది. ఎందుకంటే ఆయన చేసిన సహాయాలు సోనూ సూద్ కు ఆ పేరు తెచ్చిపెట్టాయి. కాబట్టి ఆయన ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ఈ నమ్మకాన్నే బేస్ చేసుకున్నాయి కొన్ని బెట్టింగ్ కంపెనీలు. వెంటనే సోనూ సూద్ కు భారీ రెమ్యునరేషన్ ఇచ్చి ప్రమోషన్స్ చేయించుకున్నాయి. ఇది చూసి చాలా మంది బెట్టింగ్స్ వేసి అప్పుల పాలై కొందరు ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. కొందరైతే ఏకంగా ప్రాణాలు తీసుకున్నారు కూడా. ఇంతమందికి సహాయాలు చేసిన సోనూ సూద్ కు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పు అని ఎందుకు తెలియలేదు? ఎవరు చెప్పలేదా? లేదంటే మంచి రెమ్యునరేషన్ వస్తోంది కదా అని తప్పని తెలిసినా చేశారా? ఇవే ఇప్పుడు సోనూ సూద్ విషయంలో సమాధానం రావాల్సిన ప్రశ్నలు. కేవలం సోనూ సూద్ మాత్రమే కాదు, క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, యాక్ట్రెస్ ఊర్వశీ రౌతేలా తల్లి మీరా రౌతేలా, నేహా శర్మ, అంకుష్ హజ్రా, టీఎంసీ మాజీ ఎంపీ మిమీ చక్రవర్తి వీళ్లంతా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్లే. వీళ్లందరి మీద కూడా ఈడీ కేసులు నమోదు చేసింది. 1xBet అనే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ను వీళ్లు ప్రమోట్ చేశారు. దీని ద్వారా మనీ లాండరింగ్ మాత్రమే కాకుండా అక్రమ లావాదేవీలు కూడా జరిగాయనే ఆరోపణలు తెర మీదకొచ్చాయి. ఈ కేసు విలువ సుమారు 1000 కోట్లకు పైగా ఉంటుందని ఈడీ అంచనా వేసింది. ఈ కేసు విచారణలో భాగంగానే PML కేసు నమోదు చేసింది ఈడీ. ఇప్పటికే వీళ్ళందరినీ విచారించిన ఈడీ ఇప్పుడు వీళ్ల ఆస్తులు కూడా జప్తు చేసింది. సోనూ సూద్ కు చెందిన ₹1 కోటి ఆస్తులు, యువరాజ్ సింగ్ 2.5 కోట్లు, మీనా రౌతేలా 2.2 లక్షలు, నేహా శర్మ 1.26 లక్షలు, మిమీ చక్రవర్తి 59 లక్షలు, అంకుష్ హజ్రా 47 లక్షలు, రాబిన్ ఉతప్ప 8,26,000. వీటి మొత్తం విలువ 7,93 లక్షలు అని చెబుతున్నారు ఈడీ అధికారులు. ఇదే కేసులో గతంలో మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధవన్ చెందిన 11,14 లక్షల విలువైన ఆస్తులను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. బయట చిన్న చిన్న దానాలు చేసి గొప్పోలలాగా తమను తాము మార్కెటింగ్ చేసుకునే వీళ్లు ఇలా బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బు సంపాదించాలని తెలియడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆస్తులు జప్తు చేయడం కాదు, ఇలాంటి వాళ్లను అరెస్టు చేసి లోపలేయాలి అని అంటున్నారు నెటిజన్లు.